జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీమన్నారాయణీయం ధారావాహికలో విరాట్ పురుషోత్పత్తిలో 2 శ్లోకాలు చదువుకున్నాం. ఇప్పుడు 3వ శ్లోకంలోకి అడుగు పెడదాం. క్రిందటి శ్లోకంలో నారాయణులు మనకేం చెప్పారు? సమస్త సృష్టి లయమైనప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు కూడా ఒక సౌమ్య స్థితికి వచ్చి అన్నీ కూడా దేవునిలో, ఆ పరమేశ్వరంలో లయమైపోతాయి అని ఆయన చెప్పడం జరిగింది. అయితే అందులోనే 2వ శ్లోకంలో ఒక మాట కూడా చెప్పారు. లయమైపోతాయి అంటే లేవని కాదు, మళ్ళీ సృష్టి ఆవిర్భావం జరుగుతున్నప్పుడు అన్నీ వాటంతటా అవే వ్యక్తమవుతాయి అని చెప్పడం కూడా జరిగింది. వ్యక్తావ్యక్త రూపం ఏదైతే ఉందో, ఏదైతే ఆ పరమేశ్వరులో లయం అయిపోతుందో అవన్నీ కూడా తిరిగి వ్యక్తమవుతూ ఉంటాయి తమకు తాముగా అంటూ ఈ 3వ శ్లోకంలో చెప్తున్నారు. ఏ వంచ ద్విపరార్థకాల విగత వీక్షాసు సుక్షాత్మికాం విభ్రాణే త్వయి చక్షుభే దృభువని భావాయ మాయా స్వయం మాయాత ఖలు కాలశక్తి అఖిలాత్ అదృష్టం స్వభావోపి చ ప్రాదుర్భాయ గుణాన్ వికాస్య విదదుస్తస్యాః సహాయక్రియా ఏవంచ ఈ విధంగా, ఏ విధంగా, ఎప్పుడు, ఎలా జరుగుతుందో చెప్తున్నాడంట. ద్విపరార్థకాల విగత. ద్విపరార్థకాల విగత అంటే బ్రహ్మ యొక్క ఆయువు తీరినప్పుడు, అంటే బ్రహ్మ ఆయువు తీరిపోతున్నాయి అని కాదు, కాలాంతమై లయమైపోయినప్పుడు, కల్పాంతం అయిపోయినప్పుడు, విగత అంతా అయిపోయిన తర్వాత తిరిగి సృష్టి చేయాలి అని సంకల్పం. వీక్షాం శ్రీ సూక్ష్మాత్మికాం, తిరిగి సృష్టి చేయాలి అనే సంకల్పం కలిగినప్పుడు చూడండి, ఫస్ట్ ఆ భగవంతుని 2 శ్లోకాలలో కల్పాంతమైనప్పుడు సమస్తము కూడా ఆయనలో లయమైపోతాయి. త్రిగుణాలతో సహా మాయా కూడా, మాయాతత్వము, త్రిగుణాలు సమస్తము కూడా ఆయనలో లీనమైపోతాయి, అద్వైతమైపోతుంది. దీక్షాం సి సృక్ష ఆత్మికం, తిరిగి సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం బిభ్రాణే కలిగినప్పుడు త్రిభువని భావాయ, త్రిభువని భావాయ, ముల్లోకాలలో కూడా మాయా స్వయం, మాయా స్వయముగా చుక్షుభే యాదృచ్ఛికంగా వ్యక్తమవుతుంది. మాయాత యాదృచ్ఛికంగా సృష్టి లయమైనప్పుడు మాయంతా పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోయి సంకల్పం కలిగినప్పుడు, సృష్టి సంకల్పం కలిగినప్పుడు యాదృచ్ఛికంగా మాయ వ్యక్తమవుతుంది. అయితే ఆ వ్యక్తమవటంలో ఏం చేస్తుంది? ఖలు కాల శక్తి అఖిల అదృష్టం. కాలము, శక్తి, పైగా కలు అంటే జీవుల యొక్క అదృష్టాలని, పాపపుణ్యాలన్నింటినీ కూడా తిరిగి స్వభావోపిచ వ్యక్తం చేస్తూ పరిచేటప్పుడు సహాయక్రియాం సహాయం చేస్తాయిట. ఏమిటవి? ప్రాదుర్భాయ గుణాన్. ప్రాదుర్భాయ గుణాన్ అంటే కిందటి శ్లోకాలలో మనం చెప్పుకున్నాం. త్రిగుణాలన్నీ కూడా సౌమ్య స్థితికి వచ్చి దేవునిలో లయమైపోతాయని. ఆ త్రిగుణాలు కూడా మళ్ళీ ఉద్భవిస్తాయి. మాయ ఏ విధంగా యాదృచ్ఛికంగా బయటికి వచ్చేస్తుందో, సంకల్పంతో పాటు మాయ కూడా బయటకు వస్తుంది. మాయతో పాటు త్రిగుణాలు కూడా వాటి స్వభావాన్ని సంతరించుకుని బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా మానవుల యొక్క, అంటే కలు ప్రాణుల యొక్క వారి యొక్క పాప పుణ్యాలను కూడా తీసుకువచ్చి వాటి కర్మలు వాటికి అందిస్తూ ఉంటాయి. విదుదస్య
సహాయక్రియ. ఆ విధంగా కాలానుగుణంగా వారి పాపపుణ్యాలు వారి అదృష్టాలని వాటికి అందజేస్తూ సహాయం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా సృష్టి మొదలుపెట్టగానే త్రిగుణాలు మాయ సహాయపడుతూ తిరిగి సృష్టి కార్యక్రమం మొదలవుతుంది అంటూ ఆయన మనకి చెబుతూనే ఏ వంచ దీపరార్థ కాల విగత వీక్షాంసి సూక్షాత్మికాం బిభ్రాణే త్వయి చుక్షుభే త్రిభువని భావాయ మాయా స్వయం మాయాత ఖలు కాలశక్తి అఖిలా దృష్టం స్వభావోపి చ ప్రాదుర్భూయ గుణాన్ వికాస విదుతస్తస్య సహాయక్రియా. ఈ కారణంగానే మనకి పూర్వజన్మల కర్మలన్నీ కూడా పాపం పుణ్యం మన కర్మలన్నీ కూడా సంచిత కర్మలు ఓ సంచిలో మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చి మనకి ఇచ్చేస్తూ ఉంటాయి. ఎవరెవరు ఏ ఏ కర్మను అనుభవించాలో ఆయా కిందటి జన్మల్లో మన కర్మలన్నీ కూడా తీసుకొచ్చి మనకి సంక్రమించే విధంగా చేసి మన పాప పుణ్యాలకి మనని మనమే బాధ్యత చేస్తున్నాయి. అంటే పూర్వజన్మ కర్మానుసారం మాత్రమే జరుగుతోంది ఇదంతా కూడా. ఇలా జరగడానికి నీవు మాత్రం కారణం కాదు నాయన అని ఆయన స్పష్టంగా చెప్తున్నారండి. ఇప్పుడు కల్పం అయిపోతుంది, మళ్ళీ ఉద్భవిస్తోంది, నీవు సాక్షివి. ఏమేం జరిగాయో జన్మలో అన్నీ చూస్తున్న పొద్దు రాస్తున్నటువంటి అదేంటి అకౌంటెంట్ నీవే. మా ఖాతాలు తెరిచి మా పాప పుణ్యాలన్నీ కూడా ఖాతాలో రాసి పక్కన పెట్టి పక్కన నెట్టేసుకుంటున్నాం. ఆ లెక్కల మాస్టర్ నీవే, ఇందులో సందేహం ఏమీ లేదు. అయితే కల్పం మొదలైనప్పుడు తిరిగి మాకు మా జన్మతో పాటు కర్మలన్నీ కూడా మాకు అందిస్తున్నావు. అయితే నేను ఈ విధంగా బాధపడుతున్నా కూడా నా పూర్వజన్మ కర్మానుసారం మాత్రమే జరుగుతుంది, అందులో నీ ప్రమేయం ఏమీ లేదు, కానీ నన్ను రక్షించు. మాయా సన్నిహితో అప్రవిష్ట వపుషాం సాక్షీతి గీతో భవాన్ భేదైస్తాం ప్రతిబింబితో వివిసివాన్ జీవోపి నైవా పరః కాలాది ప్రతిబోధితా అధ భవతాం సంచోదితా చ స్వయం మాయా సా ఖలు బుద్ధితత్తమ సుజత్యోసౌ మహానుచ్యతే. హే ప్రభు, నీవు మాయని నీలోనే నిలుపుకున్నావు, నీ నుంచే వస్తోంది, నీలోనే లయం అవుతోంది. ప్రళయ సమయంలో సృష్టి సంకల్పించినప్పుడు నీలోంచే వస్తుంది. అయితే నీవు చాలా సన్నిహితుడు అయినప్పటికీ కూడా నీవు మాయకు బందీవి కావు. నీకు నుంచి వస్తూ నీలాగా కలుస్తున్నప్పటికీ కూడా నీ నుంచి వస్తూనే నీలోనే కలుస్తున్నా కూడా మాయ నిన్ను అంటుకోదు. చూసావా? కానీ జరిగే ప్రతి దానికి కూడా సాక్షీతి గీతో భవాన్, సమస్తానికి సాక్షీభూతుడవు నీవే అయి ఉన్నావు. ఈ విధంగా సాక్షిగా లేకపోతే మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా మనకి అనుభవింపు చేసేది ఎవరు? అనుభవించకపోతే ఈ జన్మలో ఇలా తేలుతూనే ఉంటాం, మనం మునిగి తేలిపోతూనే ఉంటాం. ఆ కర్మను తీసుకొస్తాడు, ఏ వ్యాధి రూపంగానో కష్ట రూపంగానో మన పూర్వజన్మ కర్మలన్నీ కూడా నశింపజేస్తూ ఉంటాడు. చివరికి మనకి ముక్తి మార్గాన్ని ఇస్తూ ఉంటాడు. ఇంత మన కోసం ఇంత ప్రాసెస్ నడుపుతున్నాడండి ఆయన. చిన్నపిల్లాన్ని చదివించడం కోసం ఎంత కష్టపడతామండి. మనం ట్యూషన్ పెడుతూ ఉంటాం, చదివిస్తూ ఉంటాము, వేరువేరుగా పుస్తకాలు తెస్తూ ఉంటాం. నాయన చదువు నాయన అని చెబుతాం. వీలైనంతవరకు ఇంకా 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 బయట నుంచి విషయాలంతా కూడా సేకరించి చెబుతూ ఉంటాం. ఎందుకు? పిల్లవాడు మంచి మార్కులు రావాలి, వృద్ధిలోకి రావాలి, పాస్ కావాలని. పోతే పోయిందో చదివితే చదువు, ఏడిస్తే ఏడవని వదిలేస్తే వాడేం చేస్తాడు? అలాగే ఫెయిల్ అవుతూనే ఉంటాడు, అక్కడే ఉండిపోతాడు. చివరికి ఉసిగిపుట్టి మాస్టర్ని పాస్ చేసి పంపించాలి. అదేవిధంగా మనము ఈ కర్మలు ఎవరు కూడా మన చేత నశింపజేయనప్పుడు మనం ఇలా బాధపడుతూనే ఉంటాం, కుర్తులో పడి ఎలకలా కొట్టుకుంటూనే ఉంటాం. కానీ ఈయన అలా కాదు, తండ్రి
బిడ్డలందరూ కూడా నా నుంచి ఉద్భవించిన బిడ్డలందరూ కూడా అంత స్వచ్ఛంగా నాలో కలిసిపోవాలి అనేటువంటి చక్కటి ఆలోచనతోటి మన పూర్వజన్మలో చేసిన అల్లరి చిల్లరి పనులన్నీ కూడా చక్కగా మన చేత అనుభవింపజేసేసి మనని నీట్గా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తయారు చేసి తలలోకి తీసుకుంటున్నాడండి. నారాయణ భట్టతిరి యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు పెడుతున్నా ఇవన్నీ కూడా నీవు నాకు చేసినవి కాదయ్యా. పూర్వంలో నా ఏ జన్మలో ఏం చేశానో అవన్నీ నా చేత అనుభవిస్తున్నావు. కాకపోతే నేను చేసిన గొప్ప సుకృతి ఏంటంటే నా మనసు నీపై లగ్నం చేయాలని కోరాను. అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కారణంగానే నిన్ను చక్కగా ధ్యానం చేసుకోగలుగుతున్నాను అనుకుంటూనే ఆయన దేవదేవుని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మాయా సన్నిహితో అప్రవిష్ట ఉపషా సాక్షితి గీతో భవాన్. సాక్షిభూతుడివై ఉండి మాయతో సన్నిహితంగా ఉండి మాయని నీలోనే లగ్నం చేసుకుంటూ నీ నిండే మళ్ళీ విస్ఫోటనం చేస్తూ మా యొక్క కర్మలు మా చేత అనుభవింపజేస్తున్నావు కదా మా అనుభవ. భేదయిస్తాం ప్రతిబింబితో, బింబ ప్రతిబింబాలతో ఎటువంటి సంబంధము లేకుండా వివిశాన్ జీవో అభినైవాపరః. ప్రాణులందరికీ కూడా ప్రాణులన్నిటిలో కూడా బింబ ప్రతిబింబం కింద నీవు స్పష్టంగా ఉన్నావు. ఉపాధి భేదమే కానీ నీ యొక్క ఆత్మరూపంలో ఎలాంటి భేదము లేదు కదా. అంటే సమస్త జీవులలో నీవు ఆత్మరూపుడిపై ఉన్నావు. నీపై ఉన్న ఈ ఉపాధి మాత్రము భేదంగా ఉన్నది కదా. లోపల ఉండి మా చేత ఈ కర్మలన్నీ అనుభవింపజేస్తున్నవాడు నీవే కదా. అంటే నా కష్టం నీవు చూడలేదా అంటే నీవు చూస్తున్నావయ్యా. నీ పడేటువంటి బాధంతా కూడా నా మనసులో సాక్షిగా ఉండి ఇది కూడా నీవే చూస్తున్నావు కదా. ఎంత బాగా చెబుతున్నాడు చూడండి ఆయన. అందుకే భగవంతుడు తప్పించి మన మనసులో ఉన్నటువంటి బాధను ఎవరు చూడలేరండి. కాలాది ప్రతిబోధిత ఆధ భవత. కాలము నీ చేతే సృష్టింపబడింది. మా యొక్క అదృష్టాదృష్టాలు కూడా నీ చేతే సృష్టింపబడ్డాయి. ఇవన్నీ కూడా నీవు సంకల్పము సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడే కేవలం నీ దృష్టి మాత్రం చేతే ఇవన్నీ కూడా జీవులను సృష్టింపజేసి వాళ్ళకి చొప్పించబడుతున్నాయి, వాళ్ళకి అందించబడుతున్నాయి. అయితే కేవలము మాయ సకలు బుద్ధితత్వమసృజత్యోసౌ మహానుజ్యతే. ఇవన్నీ కూడా నీ చేతే సృష్టింపబడినప్పటికీ కేవలము నీ చూపు మాత్రం చేతే ఈ విధమైనటువంటి సృష్టి జరుగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటిగా బుద్ధి మాత్రమే సృష్టింపబడుతోంది. బుద్ధితత్వము ఎందుకు? మాకు వివేకాన్ని ఇవ్వటం కోసమని. ఆ బుద్ధితత్వాన్ని మహత్వం అని చెబుతున్నారు కదా. సమస్తాన్ని నీవు సృష్టి చేస్తున్నావు, లయం చేసుకుంటున్నావు. లయం చేసుకున్నప్పుడు ఏ వికారాలన్నీ కూడా నీలో లయం అయిపోతున్నాయో అవన్నీ సాకార రూపం దాల్చి తిరిగి మళ్ళీ ఉద్భవిస్తున్నాయి. వాటి ఫలితంగా ఈ ప్రాణుల యొక్క కర్మాకర్మ ఫలాలన్నీ ఆయా సమయాలలో నీవు వారికి అందిస్తున్నావు. ఆత్మలో సాక్షివై ఉండి మాకు అవన్నీ అందించి మా చేత అనుభవింపజేసి మాలోని మాలిన్యాన్ని తొలగింపజేస్తున్నావు కదా నాయన. అయితే ముందుగా మాకు బుద్ధితత్వాన్ని ప్రసాదించి బుద్ధితో మెలగమని తెలివితో నడవమని మాకు జ్ఞానాన్ని కూడా ఇస్తున్నావు కదా నాయన. ఎంతటి కృపామయుడు అయ్యా నీవు అంటూ నారాయణ భట్టతిరి ఆ దేవదేవుడు చక్కగా ప్రార్థన చేశారండి. ఎంత అద్భుతం అండి ఆయన. కళ్యాణ రూపాయ కలౌ జనానాం కళ్యాణదాత్రే కరుణాసుదాబ్దే కంబోజి దివ్యాయుధ సత్కరాయ వాతాలయాధీశ నమో నమస్తే. నారాయణ 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 నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ. చూసారా, ఆయన అంత బాధపడుతూ కూడా ఏమని చెప్పాడు? ఇంక నీ బాధల గురించి మర్చిపోతాను, నేను ఏ విధంగా ప్రార్థన చేస్తా నీ వద్దకు రాగలను అది మాత్రమే ఆలోచిస్తాను, నేను అదే బుద్ధి మీద నిలకడగా ఉంటాను. మళ్ళీ ఎంత బాధ పెట్టు, ఎన్ని మాయలు చెయ్యి, నా మనసులోంచి నేను వెనక్కి వెళ్ళను, అది బుద్ధిమంతుల లక్షణం కాదు అని ఆలోచిస్తూనే ఆయన తనను తాను దేవదేవునికి సమర్పణ చేసుకుంటున్నాడండి. అన్నీ నీవు చేస్తున్నా మా మీద కోపంతా కాదయ్యా, అన్నీ లయం చేసుకుని సృష్టి చేసి మాకు ఇచ్చి మాకు ఇలాంటి బాధలు, ఈతి బాధలు, శారీరక బాధలు, త్రివిధ తాపాలని పెట్టి మమ్మల్ని సంస్కరించి నీ దగ్గరికి చేర్చుకుంటున్నావు కదా, ఎంతటి గొప్ప కరుణామయుడు అయ్యా అంటూ ఆ నారాయణ బిట్టు తిరిగి ఆ దేవదేవుని ప్రార్థన చేస్తున్నారండి. వచ్చే సంచికలో మరో 2 శ్లోకాలలో ఆ భగవంతుడు ఏం చెప్తున్నాడో, ఈ భగవానుడు ఏమంటున్నాడో విందాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.